హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో అనమాట. బికాజ్ ఇంకా ఇయర్ 31st కదా ఈరోజు. యాక్చువల్లీ ఈరోజు 31st రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఈ ఇయర్కి ఇదే లాస్ట్ వీడియో కాబట్టి ఇంకా రేపటి నుంచి కొత్త ఇయర్ వస్తుంది. సో ఈ ఇయర్లో మీరు ఏమేమి అనుకున్నారో అవన్నీ జరగకుంటే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇయర్కి మన గోల్స్ ఏంటి అవన్నీ నేనైతే నా వర్క్ అయితే నేను ఒక డైరీ మెయింటైన్ చేస్తాను. ఆ డైరీలో సో నేను ఈ ఇయర్ ఇది కంప్లీట్ చేయాలి, ఇది చేసుకోవాలి అని చెప్పేసి అట్లా కొన్ని ఉంటాయి కదా. సో అట్లా రాసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ మీరు కూడా ఏమన్నా ఫుల్ఫిల్ కానివి ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేసేసుకోండి. అండ్ పాత ఇయర్కి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా, ఎలాంటి హ్యాపీనెస్ ఉన్నా, సో నా వర్క్ అయితే నేను నా హ్యాపీనెస్ని, నా ఎమోషన్ని మొత్తం నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ ఇయర్ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈ ఇయర్కి ఈరోజు లాస్ట్ వీడియో. సో ఈ లాస్ట్ వీడియో చూసేయండి. నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ మనం కలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీలో ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కంటిన్యూ చేయండి. మన ఛానల్లో మంచి కంటెంట్స్ అయితే వస్తాయి అండ్ మంచి రెసిపీస్ కూడా ఉంటాయి. సో మీ కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సో నెక్స్ట్ ఇయర్ అయినా సరే 50K దాటాలి అని అనుకుంటున్నాను. మన ఛానల్ ఇంకొంచెం మంచిగా గ్రోత్ అవ్వాలని మీరు కూడా బ్లెస్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, సో తిరుపతి నుంచి మా వారు తెచ్చారనమాట. సో నాకు ఇలాంటి క్యాలెండర్స్ చాలా ఇష్టం. సో అట్లాంటివి తీసుకొని మంచిగా ఫ్రేమ్ కట్టించుకుందామని అనిపిస్తుంది. సో చాలా బాగుంది కదా వెంకటేశ్వర స్వామి క్యాలెండర్. ఓకేనండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే 31st కదా. సో ఎందుకో తెలియదు, ఈ ఇయర్ లాస్ట్ అని అనుకుంటా, అందుకే కొంచెం త్వరగా మెలకు వచ్చేసింది. యాక్చువల్లీ నాకు 4 o'clockకే మెలకు వచ్చేసిందండి. ఒక్కసారి మెలకు వచ్చింది అనుకోండి, ఇంక అస్సలు నిద్ర పట్టదు అనమాట. సో ఎంత ట్రై చేసినా సరే అస్సలు నిద్ర పట్టదు. సో ఇంకా ఏం చేస్తాను చెప్పండి, ఇంకా మార్నింగ్కి ఎట్లాగా పిల్లలకి బాక్సెస్ అవి రెడీ చేయాలి కదా. ఇయర్లు మారినా సరే, కొత్త ఇయర్ వచ్చినా సరే మన డ్యూటీ మటుకు సేమ్ ఉంటుందండి. కాకపోతే కొత్త ఇయర్ అని చెప్పేసి అదొక ఎగ్జైట్మెంట్, కొత్త గోల్స్ ఏమైనా ఉంటే అవి రీచ్ చేసుకోవాలి, ఇంకొంచెం మంచి రెసిపీస్ చేయాలి, మీతో షేర్ చేయాలి, ఇలాంటివే ఉంటాయి. కానీ ఇంకా మార్పు ఏముండదండి. కాకపోతే లాస్ట్ ఇయర్ 24 నుంచి 25కి వస్తాం అంతే. సేమ్ యాజ్ యూజువల్ వంటింట్లో పని, పిల్లల బాక్స్లు, చదువులు ఇవే అయిపోతాయి, రొటీన్ బ్లాగ్స్. సో ఇప్పుడైతే నేను బెండకాయ పచ్చడి మార్నింగే లేచాను కదా, ఈరోజు 2 types ఆఫ్ రెసిపీస్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ రాగానే మాట్లాడదాం అనుకున్నా, బట్ పిల్లలు మా వారు ఇంత పొద్దున్నే పిచ్చిగాని పట్టిందా, వీడియోస్ పిచ్చి అయితే ఎక్కువైపోయింది. ఈ మధ్య మనుషులతో మాట్లాడడం తక్కువైపోయింది, వీడియోస్ ఎక్కువ మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకెందుకులే, పాపం వాళ్ళు నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి 4 o'clockకే డిస్టర్బ్ ఎందుకు చేయాలని చెప్పేసి ఇంకా నా వరకు నేను సైలెంట్గా నా పని చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఆ టైంలో మాట్లాడని అనుకోండి, నేను ఇంకా పిచ్చి పట్టింది అని అనుకుంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నేను ఆలు కర్రీ అయితే చేస్తున్నాను, ఆలు కుర్మా లైక్. సో చపాతీలోకి బాగుంటుందని చెప్పేసి పల్లీలు, తెల్ల నువ్వులు అండ్ మన హోమ్ మేడ్ గరం మసాలా, సో కొంచెం జీడిపప్పు అవి మిక్సీ పట్టేసేయాలన్నమాట. సో మార్నింగ్ లేచాను కాబట్టి కొంచెం జీరా పౌడర్ లేదండి, అసలు నేను ఈ మధ్య ప్రిపేర్ కూడా చేసుకోలేదు. సో చేసుకోవాలి. అండ్ నేనైతే ఇప్పుడు కొంచెం జీరా, వాము, సోపు, ఇంకా పౌడర్ లేదు కాబట్టి జస్ట్ అట్లా ఇంకా వేసేసుకుంటూ తినేస్తున్నాను అనమాట. ఒక స్పూన్ తీసుకొని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నా. ఈలోపు పచ్చడి మగ్గిచ్చేసి రైస్ ఉంటే మొత్తం నీట్గా అర్ధేసరే వేసేస్తాను అనమాట, నేను కుక్కర్లో వేస్తాను కాబట్టి. సో కొంచెం సేపు ఒక 5 minutes హాట్ వాటర్ తాగొచ్చేలోపు బియ్యం నానిపోతాయి కదా అని చెప్పేసి అవైతే చేసి పక్కన పెట్టేస్తున్నా. సో ప్రస్తుతానికైతే మార్నింగ్ టైము ఈ జీరా పౌడర్ అది ఏదైతే ఉందో అది ఒక స్పూన్ తీసుకొని హాట్ వాటర్ తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అంటే ఎసిడిటీ ప్రాబ్లం, మనము ఎంటీ స్టమక్తోనే టీ అట్లా తాగుతుంటాం కాబట్టి ఇంకా ఎసిడిటీ ప్రాబ్లం అట్లా ఉంటుంది. సో అందుకోసం ఇలా జీరా పౌడర్ తీసుకున్నాం అనుకోండి, అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. యాక్చువల్లీ నాకు కొంచెం ఈ మధ్య చలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఫేస్కి హాట్ వాటర్ బాగా మరిగిచ్చేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం, జెండుబామ్ వేసి ఆవిరి పట్టానమాట. అందుకే నా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది. సో బెండకాయ పచ్చడి కోసం రెడీ చేస్తున్నా. సో మిక్సీ అయితే ఇప్పుడు పట్టట్లేదు, ఇప్పుడు పట్టాను అనుకోండి చుట్టుపక్కల అందరూ
లేస్తారు, ఈ టైంకి వంట చేస్తున్నావా అని అంటారనమాట 4-4:30కి. సో కాబట్టి ఇంకా ఈ మగ్గిచ్చేటివి, బియ్యం నానబెట్టేసేటివి ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా అది మగ్గేలోపు ఇక్కడ ఆనియన్స్ వేసేసి, ఆనియన్ కొంచెం బాగా అంటే ఇట్లా వస్తే బాగుంటుందండి టేస్ట్. సో మరీ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేసుకొని ఆలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం మసాలా చూపించాను కదా ఇందాక, ఆ మసాలా కూడా మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇంకా దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాజ్ యూజువల్ ఏముంటాయో ఇంకా అవన్నీ వేసేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. సో మనం మసాలా పేస్ట్ పట్టున్నాం కదా, దాంట్లో ఎల్లిపాయ అండ్ కొంచెం ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు బాగానే ఉంటుంది, కానీ కొబ్బరి అనేది కొంచెం క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. సో మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. మనకి థిక్ గ్రేవీ కావాలంటే మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నా సరే ఎక్కువ గ్రేవీ అంటే మసాలా అనేది ఎక్కువ వచ్చేస్తుంది. దాంట్లో నేను హాఫే వాడతానండి. కొన్ని పల్లీలు, తెల్ల నువ్వులు, చెక్క, లవంగా, ధనియా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఆల్రెడీ మనం ఇంట్లో గరం మసాలా రెడీ చేస్తున్నాం కాబట్టి ఇంకా ధనియా ఇవన్నీ ఏం ఫ్రై చేయలేదు. అది ఒక 2 స్పూన్స్ వేసేసాను అనమాట. తెల్ల నువ్వులు, పల్లీలు వేసేసాను అంతే, కొబ్బరి. సో ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసి ఒక్క విజిల్ వేస్తే ఇంకా అంతేనండి, కర్రీ రెడీ అయిపోతుంది. సో దీనికోసం 4 o'clockకి లేచావా అని అనుకోద్దండి, నిద్ర పట్టలేదు ఎందుకో తెలీదు. సో మరి నైట్ పడుకున్నది నేను 12కి ఆ టైంకి పడుకున్నాను నిద్ర పట్టక. సో అదనమాట, కర్రీ ఒక పక్క అయిపోతుంది. అండ్ పచ్చడి అయితే రోట్లో వేసి పచ్చడి చేయలేదండి, మిక్సీకే వేసేసాను అనమాట. అంటే ఇప్పుడు రోట్లో వేసి ఎందుకులే, మిక్సీకైనా మనం బెండకాయ పచ్చడి కొంచెం కచ్చబచ్చగా చేసుకోవాలండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి వేసేసి బాగా పేస్ట్ లాగా వేసేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయ వేసినప్పుడు మటుకు కొంచెము హాఫ్ అట్లా గ్రైండ్ అయిందా లేదా అన్నట్లుగా వేసేసుకోవాలన్నమాట. పైన పచ్చికరివేపాకు కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటే బెండకాయ పచ్చళ్ళు చాలా బాగుంటాయండి. బెండకాయ పచ్చడి అనే కాదు, ఏదైనా సరే పచ్చళ్ళు బాగుంటాయి. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి, సో ఇప్పుడు వంట అయిపోయిన తర్వాత స్టవ్ నాకు అట్లా గలీజ్గా ఉంటే అస్సలు నచ్చదనమాట. సో కొంచెం ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా రైస్ కుక్ చేసేసి చపాతీ చేసేస్తే మార్నింగ్ టాస్క్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోతుందండి. కానీ నాకు ఏదైనా సరే ఇప్పుడు మనము నైట్ టైం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకుని ఉంటే బాగుంటుండే, బట్ నైట్ నేను ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళాను అనమాట. సో నాకు వీలు పడలేదు కాబట్టి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా ఏం వంట చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆలు ఉంటే ఆలు కర్రీ చేశాను అనమాట. సో పచ్చళ్ళు అంటే మాకు చాలా ఇష్టము. సో పచ్చళ్ళు అయితే మేము ఇంకా తీసుకెళ్తాం, ఒకవేళ పిల్లలకి కర్రీస్ అవి పెట్టించినా సరే. సో అట్లా ఉంటుందండి మార్నింగ్ టాస్క్. హౌస్ వైఫ్స్ అంటేనే మార్నింగ్ టాస్క్ చాలా రిస్కీ అండి. సో మార్నింగే కొంచెం హడావుడి ఉంటుంది కదా, ఇంకా పనిలో పని ఇంకా ఇది కూడా క్లీన్ చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. స్టవ్ కట్ట క్లీన్గా ఉందంటే ఎంత పని అయినా చేయొచ్చండి. సో అందుకే నాకు కొంచెం స్టవ్ కట్ట నీట్గా ఉండాలి. చపాతీ అవన్నీ చేసేటప్పుడు అవతల సైడ్ చేస్తాను కాబట్టి నాకు పెద్ద అనిపించదు. ఇప్పుడైతే వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి. వంట అంతా అయిపోయిన తర్వాత నేను ఇక్కడ రైస్ ఒకటి కుక్ చేస్తున్నాను అనమాట. సో అంటే కర్రీ చేసేసిన్నా అండ్ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసిన్నా. సో దీంట్లో ఊరగాయలు కొంచెం సాల్ట్ ఎక్కువ అయితే ఆ సాల్ట్ కలిపేసి మొత్తం ఆ జాడీలోకి అయితే తీసేసాను అనమాట. సో అంటే ఇంకా ఎవరికైనా ఇచ్చేది ఉంటే కొంచెం అట్లా ఇచ్చేస్తే మనకి మిగులుతుంది కదా. సో అది నేను దాంట్లో స్టోర్ చేసి పెట్టున్నాను అనమాట. సో అంటే కొంచెం మనకి సపరేట్గా తీసి పెట్టేసి మిగతాదంతా ఆ జాడీలో అయితే తీసి పెట్టేసింది అనమాట. సో ప్రస్తుతానికైతే మొత్తం నేను వంట అంతా అయిపోయిన తర్వాత స్టవ్ కట్ట నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను అండి. సో దట్ మనకి కొంచెం కచరా లేకుండా నీట్గా ఉంటుంది అండ్ కొంచెం మళ్ళీ ఇంకా ఏమైనా చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్రస్తుతానికి టైం వచ్చేసి 7 అవుతుంది, ఒక అంటే 6:45 అట్లా అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు చపాతీ ఒకటి చేసేస్తే నా మార్నింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. పాలు కాచిన తర్వాత టీ పెట్టుకుంటా, పిల్లల్ని పంపించేసి తర్వాత టీ పెట్టుకుంటా. సో అది ఇంకా ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే చపాతీ వేస్తున్నా. అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా కొంచెం వెచ్చ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అర్లీగా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం చపాతీ సాఫ్ట్గా
కుక్ చేస్తేనే బాగుంటుంది. లేదంటే కొంచెం ఎక్కువసేపు కాల్చామనుకోండి అది గట్టి పడిపోతుంది అనమాట. సో చపాతీలోకి బెండకాయ పచ్చడి అయినా బాగుంటుంది అండ్ ఆలు కుర్మా అయినా బాగానే ఉంటుంది. సో నేను మొత్తం ఇంకా వంట అయిపోయినాక డిష్ అవుట్ చేసేసి అవి కూడా క్లీన్ చేసి పెట్టేస్తాండి. మార్నింగ్ టైమే మొత్తం మోస్ట్లీ నేను మార్నింగ్ టైమే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవడానికి చూస్తా. బికాజ్ ఈవినింగ్ రాగానే మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఉండొద్దు, అందుకోసం నేను ఇంకా పని అంతా మార్నింగ్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు పువ్వులు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. January 1st వస్తుంది కదా, సో దానివల్ల పువ్వులు అయితే కాస్ట్ ఉన్నాయి. ఇంకా అందుకే పువ్వులు అయితే కొన్ని తక్కువ తీసుకొచ్చానండి. ఉన్న వరకు అడ్జస్ట్ చేసి పెట్టేశాను అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే మేము వేడిగా చపాతీ అవి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు కొంచెం అర్లీగా లేయడం వల్ల అర్లీగా పని అయిపోయింది. సో కొంచెం నీట్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా మా కోసం బ్రేక్ఫాస్ట్. సో నేనైతే ఎక్కువ శాతం ఆఫీస్కి వెళ్ళే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి అడ్జస్ట్మెంట్ కాదు. సో ఈరోజు అయితే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి నిదానంగా నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోయాను అనమాట. అర్లీగా లేయడం వల్ల ఇన్ని మంచి ప్లస్ పాయింట్స్. సో అదండి ఈరోజు చిన్న వీడియో. హోప్ మీకు నచ్చిందా? నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.